రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు మనుస్మృతిలోని కొన్ని లైన్స్ ని ఆల్టర్ చేసి అక్కడ ఉన్న వాళ్లకు తప్పుగా కన్వే చేశారు. A female belongs to her father. In youth, she belongs to her husband. When her lord is dead, she belongs to her sons. A woman must never be independent. ఇప్పుడు మనుస్మృతిలో యాక్చువల్ లైన్స్ ఏమంటున్నాయో చూద్దాం. పితా రక్షతి కౌమరే భర్త రక్షతి యవ్వనే రక్షతి స్థవిరే పుత్ర నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. దీని అర్థం ఆడపిల్లని చైల్డ్హుడ్ లో తండ్రి ప్రొటెక్ట్ చేయాలి, పెళ్ళయ్యాక భర్త ప్రొటెక్ట్ చేయాలి, ఓల్డ్ ఏజ్ లో కొడుకులు ప్రొటెక్ట్ చేయాలి. ఉమెన్ షుడ్ నెవర్ బి ఇండిపెండెంట్. ఇది ఈ లైన్స్ యొక్క మీనింగ్. ఇక్కడ కాంటెక్స్ట్ ప్రొటెక్షన్ అయినప్పటికీ కూడా ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద లాస్ట్ లైన్ సేయింగ్ ఉమెన్ ఆర్ నెవర్ ఫిట్ ఫర్ ఇండిపెండెన్స్. ఇక్కడ హోల్ కాంటెక్స్ట్ ఏంటి? అమ్మాయిలని ఎప్పుడు అన్ప్రొటెక్టెడ్ గా అబాండన్ చేయొద్దు అని చెప్పేసి అబ్బాయిల మీద బాధ్యత పెడుతుంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ప్రొటెక్షన్ అనే పదం తీసేసి అక్కడ ఉన్న మీనింగ్ అంతా చేంజ్ చేసేశారు. ఈ మనుస్మృతి ఏం ఒక రిలీజియస్ టెక్స్ట్ కాదు. ఇది శుంగా మరియు గుప్తా డైనెస్టీస్ టైంలో రాసుకున్న ఒక బుక్ ఆఫ్ లా లేదా ఒక బుక్ ఆఫ్ రూల్స్ అని చెప్పొచ్చు. అదే మనుస్మృతిలో ఒక సెంటెన్స్ లో తండ్రి ఎప్పుడు కూడా అమ్మాయిని బలవంతపు మ్యారేజ్ కి ఒప్పించకూడదు అని చెప్పేసి చెప్తుంది. అదే మనుస్మృతిలోని ఇంకో సెంటెన్స్ యత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత యత్రైతస్తు నా పూజ్యంతే సర్వత్ర ఫలక్రియ. ఎక్కడైతే అమ్మాయిలకు గౌరవం దక్కుతుందో, రెస్పెక్ట్ దక్కుతుందో అక్కడ దేవతలు కొలువు తీరుతారు. ఎక్కడైతే వాళ్ళకు గౌరవం దక్కదో, రెస్పెక్ట్ దక్కదో అక్కడ ఎన్ని పూజలు చేసినా పుణ్యాలు చేసినా అదంతా వృధా. ఇదంతా చెప్పరే రాహుల్ గాంధీ గారు. ఒక కమ్యూనిటీని ఎప్పుడు కూడా తప్పుగా చూపించాలని ఎందుకు తహతహలాడతారు? ఉమెన్ ని ఇంతగా రెస్పెక్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ గారు వాళ్ళ సొంత పార్టీ గవర్నమెంట్ లో ఉన్న స్టేట్స్ లో ఎందుకు ఉమెన్ ని అంతగా క్యాబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదు? కర్ణాటకలో ఒక్క లేడీ మినిస్టర్ లేదు, హిమాచల్లో ఒక్కరు కూడా లేరు, తెలంగాణలో 16 మినిస్ట్రీలు ఉంటే కేవలం 2 మినిస్ట్రీలు మాత్రమే ఉమెన్, కేరళలో 21 మినిస్ట్రీలు ఉంటే ఓన్లీ 2 సీట్స్ మాత్రమే ఉమెన్. ఎందుకు ఈ బయాస్ నాకు అర్థమైతలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.